నమస్కారం. వాణిజ్య స్థాయిలో దానిమ్మ సాగు చేయాలనుకునే రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ వివరణాత్మక గైడ్కి స్వాగతం. లాభదాయకమైన తోటను ఎలా నిర్మించాలో ఈరోజు మనం నేల తయారీ నుండి ప్యాకింగ్ వరకు ఉన్న ప్రతి ఆధునిక సాంకేతికతను స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ఈ పద్ధతులు పాటిస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలొస్తాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేయబోతున్నాం. అవేంటంటే స్థలం ఎంపిక మరియు నేల, ప్రవర్ధనం మరియు నాటడం, నీటిపారుదల మరియు పోషకాలు, తెగుళ్ళు మరియు వ్యాధుల నిర్వహణ, అలాగే కోత తర్వాత నష్టాలను ఎలా నివారించాలి అనేది. ఎకరాకు దిగుబడిని ఎలా పెంచుకోవాలో ఇక్కడ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సరే, ముందుగా మొదటి దశ గురించి మాట్లాడుకుందాం. అదే సరైన స్థలం ఎంపిక మరియు నేల. దానిమ్మ మొక్కలు ఎలాంటి వాతావరణంలో బాగా పెరుగుతాయో తెలుసా? వీటికి పొడిగా లేదా పాక్షికంగా పొడిగా ఉండే వాతావరణం కావాలి. ముఖ్యంగా వేడిగా ఉండే సుదీర్ఘమైన వేసవికాలం ఉంటే పండ్ల నాణ్యత అద్భుతంగా వస్తుంది. నేల విషయానికొస్తే నీరు అస్సలు నిలిచిపోకుండా చక్కగా పారిపోయే లోమి నేలలు, అందులోనూ 6.5 నుండి 7.5 pH ఉంటే ఇక తిరుగులేదన్నమాట. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ పంట చాలా మొండిది. అవును, వాతావరణాన్ని తట్టుకోవడంలో దీనికి అదే సాటి. వేడి మరియు పొడిగాలులు ఉన్నప్పుడు ఇది ఏకంగా 45 నుండి 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా చాలా ఈజీగా తట్టుకోగలదు. మన వాతావరణానికి ఇది పర్ఫెక్ట్. ఇక మన రెండవ ముఖ్యమైన భాగానికి వెళదాం: ప్రవర్ధనం మరియు నాటడం. తోట కోసం స్థలాన్ని ఎంచుకున్నాం కదా, ఇప్పుడు నాటడానికి గుంతలెలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడొక చిన్న ట్రిక్ ఉందండి, అదే సోలరైజేషన్. మొక్కలు నాటడానికి సరిగ్గా 1 నెల ముందే గుంతలు తవ్వి వదిలేయాలి. ఇలా చేయడం వల్ల ఎండవేడికి నేలలో ఉండే ప్రమాదకరమైన శిలీంధ్రాలు, పురుగులు నాశనమవుతాయి. ఆ తరువాతే మట్టి, ఇసుక మరియు పశువుల ఎరువు కలిపిన మిశ్రమంతో ఆ గుంతలను నింపాలి. ఇది బేసిక్ అయిన చాలా క్రూషియల్ స్టెప్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక లేత వాణిజ్య దానిమ్మ తోట ఎలా ఉండాలో. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు లేత కొమ్మలు గాలికి విరిగిపోకుండా ఇలా కర్రలతో సపోర్టివ్వడం తప్పనిసరి. అలాగే చెట్టుకు సూర్యరశ్మి బాగా తగిలేలా కొమ్మలను బ్యాలెన్స్ చేయాలి. అప్పుడే మనకు ఆశించిన నాణ్యమైన పండ్లు వస్తాయి. ఇప్పుడు మూడవ విభాగానికి వద్దాం: నీటిపారుదల మరియు పోషకాల నిర్వహణ. మొక్కలు నాటడం పూర్తయింది. ఇప్పుడు వాటికి ఏమాత్రం స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. మనం గనక మామూలు పద్ధతుల కంటే డ్రిప్ ఇరిగేషన్ వాడితే ఏకంగా 66% నీటిని ఆదా చేయొచ్చు. వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. అంతేకాదు, పరాగ సంపర్కం లాంటి ముఖ్యమైన దశల్లో మొక్కకు నీటి కొరత రానివ్వకుండా చూస్తే దిగుబడి కూడా అమాంతం 35% వరకు పెరుగుతుంది. నీటి సరఫరాను సమర్థవంతంగా ఎలా చేయాలో ఇక్కడ గమనించండి. పండ్లు ఎదుగుతున్నప్పుడు మరియు పక్వానికి వచ్చే సమయానికి పండ్లు పగలకుండా ఉండాలంటే ఈ ఇన్లైన్ డ్రిప్ సిస్టమ్ ద్వారా కరెక్ట్గా ఎంత అవసరమో అంతే నీటిని సరఫరా చేయడం చాలా అవసరం. కరెక్ట్ టైంకి నీరు అందిస్తే కాయ సైజు, కలర్ అద్భుతంగా వస్తాయి. పోషకాల విషయానికి వస్తే పశువుల ఎరువుతో పాటు రసాయన ఎరువులను ఏ టైంలో ఎంత మోతాదులో ఇవ్వాలో తెలుసుకోవాలి. ఉదాహరణకు 5 ఏళ్లు దాటిన చెట్లకు 30 నుండి 40 కిలోల పశువుల ఎరువుతో పాటు నత్రజని, భాస్వరం, పొటాషియంలను విడతలవారీగా అందించాలి. బహార్ ట్రీట్మెంట్స్కి తగ్గట్టుగా ఈ పోషకాలను ఇస్తే చెట్లు భలే ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇక 4వ విభాగం: తోటకు వచ్చే అతిపెద్ద సవాళ్లు. అవే తెగుళ్ళు మరియు వ్యాధుల నిర్వహణ. తోటలకు వచ్చే అతి పెద్ద ముప్పులో ఇది ఒకటి: కాయ తొలిచే పురుగు. అదేనండి, ఫ్రూట్ బోరర్. ఎంత వినాశనం సృష్టిస్తుందో ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఆ లార్వాలు పండు లోపలికి చొచ్చుకుపోయి కాయను పూర్తిగా పాడుచేస్తాయి. దీనివల్ల ఏకంగా 20 నుండి 50% వరకు పంట నష్టం జరిగే ప్రమాదముంది. కాబట్టి మనం చాలా అలర్ట్గా ఉండాలి. అయితే దీన్ని ఎలా ఎదుర్కోవాలి? ఎప్పుడూ కేవలం రసాయన మందుల మీదే ఆధారపడకుండా ఆధునిక జీవ సంబంధ పద్ధతులను కూడా వాడాలి. అఫిడ్స్ మరియు ఫ్రూట్ బోరర్లను సురక్షితంగా కంట్రోల్ చేయడానికి వేప నూనె వాడటం, లేదా ట్రైకోగ్రామా కందిరీగలు, లేడీబర్డ్ బీటిల్స్ లాంటి మిత్రపురుగులను వదలడం లాంటి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ విధానం ఫాలో అవడం ఎంతో ముఖ్యం. ఇక ఫంగస్ వల్ల పండ్లు ఎలా కుళ్ళిపోతాయో ఇక్కడ గమనించండి. ఫైటోఫ్థోరా మరియు కొల్లెటూ ట్రైకమ్ అనే వ్యాధికారక శిలీంధ్రాలు
పండు తొడిమ భాగం ద్వారా లోపలికి ప్రవేశించి చాలా వేగంగా పండును నాశనం చేస్తాయి. చూస్తుండగానే రోగం మొత్తం తోటకి వ్యాపిస్తుంది. మరి ఈ ఫంగస్ని అడ్డుకోవడం ఎలా? అగ్రోనమిస్టులు సూచించే పద్ధతులేంటంటే, ముఖ్యంగా తోటలో ఎక్కడా నీరు నిలవకుండా చూసుకోవాలి. నర్సరీ నుండే శుభ్రమైన మట్టిని వాడాలి. తోటను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటూ కత్తిరింపులు సరిగ్గా చేయాలి. అలాగే ప్రతి 15 రోజులకొకసారి కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1% బోడియాక్స్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఈ జాగ్రత్తలతో ఫంగస్ని ఖచ్చితంగా కట్టడి చేయొచ్చు. ఇక చివరిదైన 5వ భాగం, ఇది చాలామంది రైతులు విస్మరించేది. అదే కోత తరువాత నష్టాలని నివారించడం. చెట్టు నుండే కాయలు కోసేశాం కదా అని రిలాక్స్ అవ్వడానికి లేదు. నిల్వ చేసే సమయంలో వచ్చే కుళ్ళు వల్ల దాదాపు 30% వరకు నష్టం వస్తుంది. మరి కష్టపడి పండించిన ఆ పంటను ఈ నష్టాల బారి నుండి ఎలా కాపాడుకోవాలి? ఇక్కడే మనం టెక్నాలజీని వాడాలి. ఇక్కడ చూస్తే మీకు సన్స్కైల్డ్ అంటే ఎండదెబ్బ వల్ల, అలానే ఇతర కారణాల వల్ల పండ్ల చర్మంపై ఏర్పడే మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పండ్లను కడగడానికి ముందే ఇలా దెబ్బతిన్న వాటిని చాలా ఖచ్చితంగా వేరుచేయాలి. ఆ తర్వాతే వాటిని ఫంగిసైడ్ ద్రావణంలో ఉంచి మైనపు పూత పూయాలి. ఇక వ్యవసాయ నిపుణులు చెప్పే అస్సలైన సీక్రెట్ ఏమిటంటే, ఎగుమతి నాణ్యత అనేది పండ్లను కోసిన తర్వాత మనం మెయింటైన్ చేసే ఉష్ణోగ్రత, తేమ మీదే ఆధారపడి ఉంటుంది. బట్రైటిస్ సినేరియా లాంటి ఫంగస్ రాకుండా పండ్లను రక్షించుకోవాలంటే కరెక్ట్గా 7 డిగ్రీల వద్ద కూలింగ్ చేయడం, అలాగే 90 నుండి 95% తేమను నియంత్రించడం చాలా అవసరం. సో అదండి విషయం. ఒక లాభదాయకమైన దానిమ్మ తోటను పెంచాలంటే కేవలం మట్టిలో విత్తనం వేస్తే సరిపోదు. మట్టిలో ఉండే జీవశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి, అలాగే ప్యాక్ హౌస్లోని ఆధునిక సాంకేతికతను వాడుకోవాలి. ఈ రెండూ సాధించినప్పుడే ప్రపంచ మార్కెట్లో మనం సత్తా చాటగలం. ఈ మార్గదర్శకాలు పాటిస్తూ అద్భుతమైన దిగుబడిని సాధించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. దానిమ్మ సాగులో మొదటి విజయం నేల ఎంపికతోనే మొదలవుతుంది. నీరు నిలవని ఎర్ర నేలలు లేదా ఇసుక నేలలు దీనికి ఉత్తమం. మంచి సూర్యరశ్మి తగిలితే దిగుబడి ఇంకా బావుంటుంది. దానిమ్మ మొక్కలను సరైన దూరంతో నాటడం చాలా అవసరం. డ్రిప్ ఇరిగేషన్ వాడితే నీటి వినియోగం తగ్గి దిగుబడి పెరుగుతుంది. మొక్కల వేర్లు బలంగా పెరగడానికి మంచి మట్టిని ఉపయోగించాలి. దానిమ్మ సాగులో నీటి నిర్వహణ చాలా ముఖ్యమైనది. అధిక నీరు మొక్కలకు హానికరం. సేంద్రియ ఎరువులు వాడితే పండ్ల నాణ్యత మరియు దిగుబడి రెండు. తెగుళ్ళు మరియు వ్యాధులు దానిమ్మ దిగుబడిని ప్రభావితం చేస్తాయి. మొక్కలను తరచుగా పరిశీలించడం చాలా అవసరం. సేంద్రియ మందులు వాడితే పంటను సురక్షితంగా కాపాడవచ్చు. పండ్లు పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత కోత కొయ్యాలి. మంచి ప్యాకింగ్ మరియు మార్కెటింగ్ చేస్తే అధిక లాభాలు పొందవచ్చు. దానిమ్మ సాగు రైతులకు మంచి ఆదాయ వనరుగా మారుతోంది.